రాష్ట్ర సార్ సార్ దిలీప్ కుమార్ గారితో మాట్లాడుతున్నాం. ప్రభుత్వం నుంచి ఏం మార్పు రావాలని కోరుకుంటున్నాం సార్? అంటే ప్రభుత్వం అనేవి కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎట్లా పనిచేయట్లేదు. సో మేము ఆశిస్తున్నది ఏంటంటే సింగరేణి సంస్థలో అవకతవకలు జరిగేది, దాంట్లో సిబిఐ ఎంక్వైరీ కావాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఆ సంస్థలో ఉన్న షేర్స్ అన్నది 51% కార్మికులకు బదలాయించాలి. అంటే ఆ సంస్థ యొక్క యాజమాన్యం అనేది కార్మికులకు ఇవ్వాలి. అది మా డిమాండ్. సింగరేణి ద్వారా చాలా నష్టం జరిగే అంతా కూడా రీప్లాంటేషన్ చేసుకుంటూ అక్కడ కూలిపోయిన ఇళ్ళని కూడా అర్జెంటుగా కార్మికులకు కొత్తగా కట్టి ఇవ్వాలి. తర్వాత గ్రాడ్యుయేట్ కౌన్సిల్స్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి కూడా కాంటెస్ట్ చేస్తున్నా. మధ్యలో 2 సార్లు చేయలేదు, ఇప్పుడు నేను కాంటెస్ట్ చేస్తాను. సో ఈ ద్వారా ఖమ్మంలో ఉన్న ఉంటారందరికీ అప్పీల్ చేస్తా ఉన్నా, మీరందరూ ఎన్రోల్ చేసుకోండి గ్రాడ్యుయేట్స్ గా. రాబోయే నోటిఫికేషన్ లో ఆ ఎన్నికల్లో మీరు పాల్గొనండి. నాకు విజయాన్ని చేకూర్చమని మీకు కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర దిలీప్ కుమార్ గారితో మాట్లాడుతున్నాం. ప్రభుత్వం నుంచి ఏం మార్పు రావాలని కోరుకుంటున్నాం సార్? అంటే ప్రభుత్వం అనేవి కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎట్లా పనిచేయట్లేదు. సో మేము ఆశిస్తున్నది ఏంటంటే సింగరేణి సంస్థలో అవకతవకలు జరిగేది, దాంట్లో సిబిఐ ఎంక్వైరీ కావాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఆ సంస్థలో ఉన్న షేర్స్ అన్నది 51% కార్మికులకు బదలాయించాలి. అంటే ఆ సంస్థ యొక్క యాజమాన్యం అనేది కార్మికులకు ఇవ్వాలి. అది మా డిమాండ్. సింగరేణి ద్వారా చాలా నష్టం జరిగే అంతా కూడా రీప్లాంటేషన్ చేసుకుంటూ అక్కడ కూలిపోయిన ఇళ్ళని కూడా అర్జెంటుగా కార్మికులకు కొత్తగా కట్టి ఇవ్వాలి. తర్వాత గ్రాడ్యుయేట్ కౌన్సిల్స్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి కూడా కాంటెస్ట్ చేస్తున్నా. మధ్యలో 2 సార్లు చేయలేదు, ఇప్పుడు నేను కాంటెస్ట్ చేస్తాను. సో ఈ ద్వారా ఖమ్మంలో ఉన్న ఉంటారందరికీ అప్పీల్ చేస్తా ఉన్నా, మీరందరూ ఎన్రోల్ చేసుకోండి గ్రాడ్యుయేట్స్ గా. రాబోయే నోటిఫికేషన్ లో ఆ ఎన్నికల్లో మీరు పాల్గొనండి. నాకు విజయాన్ని చేకూర్చమని మీకు కోరుతా ఉన్నాను.